Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రతి ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. దేవుడు మంచివాడు, ఆయన మన జీవితంలో మేలు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనంలో రాయబడింది, నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. హల్లెలూయా. దేవుడు మనకి ఏక మనస్సుని ఏక మార్గముని దయచేస్తాడు. ఎందుకు అంటే పైన రాయబడింది మనకి మేలు కలగడానికి. మనము దేవుడంటే భయభక్తులుంచులాగున దేవుడు మనకి ఏక మనసును దయచేస్తాడు. దేవుడు మంచివాడు, ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు. తన యొద్దకు వచ్చిన ప్రజల జీవితంలో దేవుడు మంచి చేస్తాడని, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా దేవుడు మంచి చేస్తాడని. మనం ఆ మేలు పొందుకోవాలి అంటే దేవుడంటే భయభక్తులు మనకు ఉండాలి అని, దేవుడంటే భయభక్తులు ఉండాలి అంటే మనకి ఏక మనస్సు ఏక హృదయము కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే దేవుడు మనకి దయచేస్తాడు అని. హల్లెలూయా. ఏక మనస్సు లేకపోవడం ద్వారా కుటుంబాల్లో ఆశీర్వాదం చూడలేం. ఏక మనస్సు లేకపోవడం ద్వారా సంఘాల్లో దీవెన చూడలేం. బైబిల్లో రాయబడింది సంఘము ఏక మనస్సు కలిగి క్షమాభివృద్ధి పొందింది అని. ఈరోజు కుటుంబం క్షమాభివృద్ధి పొందాలన్నా, సంఘం క్షమాభివృద్ధి పొందాలన్నా, మన జీవితాలు క్షమాభివృద్ధి పొందాలన్నా మనకు ఏక మనస్సు ఉండాలని. దేవుని మాటలకు ఏకీభవించే మనస్సు, దేవుని మార్గాల్లో నడిచే మనస్సు, దేవుని కార్యాల కోసం నిలబడే మనస్సు, ఆయన మాటలకి సమ్మతించే మనస్సు మనకు కావాలి అని. అలా ఉన్నప్పుడు మనం అభివృద్ధి పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు కుటుంబాల్లో ఒకరు దేవుని కోసం నిలబడదామంటే ఇంకొకరు దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం, ఒకరు దేవుని కోసం జీవిద్దామంటే ఇంకొకరు దేవుని అవమానపరిచే బ్రతకడం ద్వారా కొన్నిసార్లు ఆ కుటుంబాలు అభివృద్ధి చూడలేకపోతున్నాయి. అయితే మీ కుటుంబం అంతా మేలు పొందులాగన, అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలాగన దేవుడు కుటుంబంలో మీ అందరికీ కూడా ఏక మనస్సును ఏక హృదయాన్ని దయచేస్తాడని. క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులంతా కూడా మేడగదిలో ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మశక్తిని అక్కడ కుమ్మరించారు. వారు దేవుని కొరకు సాక్షులుగా బ్రతికారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పు గారు సమరయ ప్రాంతంలో దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడి ప్రజలు ఏక మనసుతో దేవుని మాటల మీద లక్ష్యం ఉంచినప్పుడు వారంతా కూడా దురాత్మ నుంచి విడుదల పొందారని, స్వస్థత పొందారని, బహు సంతోషం ఇక్కడ కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏక మనస్సు కలిగి దేవుని మాటల మీద లక్ష్యం ఉంచడం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తామని. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎజ్రా మరియు ప్రజలందరూ కూడా కలిసి ఏక మనసుతో ఒక బలిపీఠం కట్టినప్పుడు అక్కడ దేవుని మందిరం కట్టబడిందని. దేవుని మందిరం కట్టబడినప్పుడు దేవుని మహిమ అక్కడ ఉన్న మనం చూస్తాం. ఈరోజు మీ జీవితాల్లో ఏక మనసు ఉండడం ద్వారా క్షమాభివృద్ధి, ఏక మనసు ఉండడం ద్వారా అద్భుత కార్యాలు చూస్తాం, ఏక మనసు ఉండడం ద్వారా దేవుని ఆత్మచేత నింపబడతాం, ఏక మనసు ఉండడం ద్వారా దేవుని మహిమ అనేది కుమ్మరించబడుతుందని. ఒకవేళ కుటుంబంలో ఏక మనసు లేదా, సంఘంలో ఏక మనసు లేదా, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఏక మనసుతో ఏక మార్గంలో నడిపిస్తాడని. ఒకవేళ పిల్లలు దారి తప్పిపోయారా, మీరు దేవుని కోసం నిలబడమంటే దేవుని కోసం నిలబడట్లేదు. ఒకవేళ భర్త దారి తప్పిపోయాడా, ఒకవేళ ఈ వాక్యం చూస్తున్న మీరే ఏదో విషయంలో దేవునికి దూరం అయిపోయారా, దేవుని మాటలకి సమ్మతించే మనసుని, ఆయన మార్గం నడిచే మనసుని దేవుడు మీకు దయచేస్తాడని. మీకు మేలు చేయాలనుకుంటున్న దేవుడు ఆయన మీకు ఏక మనసుని ఏక హృదయాన్ని దయచేస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి, సర్వశక్తి మంత్ర జీవం గల దేవేశ ప్రభా, మీకు వేలాతి వందనాలు వేసా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. మహోన్నతుడు దేవ, మహిమగల దేవుడు ప్రభా, మీకు వేలాతి వందనాలు వేసా. మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా మీకు వందనాలు. ప్రతి ఉదయాన్నే మీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు దేవా మీకు వందనాలు వేసా. మాకు మేలు చేయాలని ఆశపడుతున్న దేవా ప్రభా, మా ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ప్రభా, కుటుంబ విషయాల్లో మేలు చేసే దేవా ప్రభా మీకు వేలాతి వందనాలు వేసా. ఇప్పటివరకు ఎన్నో ఉపకారాలు మేలుతో తృప్తిపరిచినందుకు దేవా మీకు వందనాలు వేసా ప్రభా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఇంకనూ కూడా ప్రభా మేము మేలు పొందినట్లు ప్రభా, మీ యందు భయభక్తులు నిలుపునట్లు ప్రభా మాకు ఏక మనసుని ఏక హృదయాన్ని కలగచేస్తానని
వాగ్దానం చేసిన దేవా మీకు వందనాలేసి ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు వారి జీవితంలో మేలు చేయండి అయ్యా ప్రభు. కుటుంబంలో ప్రభు ఒకవేళ ఏక మనసు లేకపోతే ప్రభు ఈరోజు ఈ వాగ్దాన ప్రకారం వారికి ఏక మనసు దయచేయండి. ఒకవేళ ఎవరికైనా ప్రభు మీ వాక్యానికి సమ్మతించే మనసు లేకపోతే, మీ మార్గం నడిచే మనసు లేకపోతే ఆ మనసు వారికి దయచేయండి ప్రభు. ఏక మనసు వారికి దయచేసి ప్రభు మీ యందు భయభక్తులు వారికి పుట్టించి ప్రభు వారు మేలు చేయండి వారి జీవితంలో ప్రభు. అభివృద్ధిని వారికి దయచేయండి, క్షేమాభివృద్ధి వారికి దయచేయండి ప్రభు. అద్భుత కార్యాలు వారి జీవితంలో చేయండి. మీ ఆత్మశక్తితో వారు నింపండి. మీ మహిమను అక్కడ ఉంచుకునే దేవా బ్రతిమాలుకుంటున్నాను వేసే మీ సహాయాన్ని సహకరణ వారికి అందించండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు లేవనెత్తండి, స్వస్థతను గురించుకోండి ప్రభు. మీ కృపను గురించుకోండి ప్రభు. భయభక్తులు కలిగిన మనస్సుని, ఏక మనస్సుని, మీ మార్గం నడిచే మనస్సుని వారికి దయచేయమని కృపను గురించుకొని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.